నమస్తే అందరికీ. అది చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి, ఆంధ్రప్రదేశ్. కొందరి మాటలు కోటలు దాటే విధంగా ఉన్నాయి అంటుంటారు పెద్దలు. కోటలు దాటడం కాదు, ఇంట్లోనే ఉంటాయి వాళ్ళ మాటలు. ఇంటి వరకే పరిమితం అవుతాయి వాళ్ళ మాటలు. బయట దెబ్బలు తినేదానికి పరిమితం అవుతాయి వాళ్ళ మాటలు. గొడవ పడడానికి పరిమితం అవుతాయి వాళ్ళ మాటలు. మాట్లాడేది మాటలు కూడా సమాజంలో చాలామంది ఇంకా నేర్చుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది నేర్చుకున్నారు, వల్గర్గా మాట్లాడేది నేర్చుకున్నారు. ఎలా పడితే అలా ఎక్కడికి ఏ సమస్యకు పరిష్కారం కాని మాటలు నేర్చుకున్నారు. సమయానికి సందర్భానికి మాట్లాడే విధానాలు పూర్తిగా మర్చిపోయారు. ప్రతి ఒక్క మాట బయటికి వస్తే భూత పురాణం మాదిరిగానే ఉంటాయి మాటలు. అవి కరెక్ట్ కాదు. రేపు మీరు ఈ విధంగా మాట్లాడితే రేపు మీ ఇంట్లో పిల్లల భవిష్యత్తు, వాళ్ళ చదువుల భవిష్యత్తు, వాళ్ళ ప్రణాళికలు, మనం ఎక్కడైనా మన బంధువుల దగ్గర కానీ, లేదంటే స్నేహితుల దగ్గర కానీ, లేదంటే స్టూడెంట్స్ దగ్గర కానీ, పెద్దల దగ్గర కానీ, పిల్లల దగ్గర కానీ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా మనం తెలుసుకోలేకపోతే చాలా వరకు ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఎవరైనా కానీ ఎప్పుడైనా కానీ ఇంట్లో ఏ విధంగా హుందాగా ఉంటామో, ఏ విధంగా మెదులుతామో, మసులుకుంటామో, బయటికి వచ్చిన తర్వాత కూడా ఎన్నో విధాల మంచి అభిప్రాయాలతో ఉండాలి. వ్యక్తులతో నీ చనువు ఉండాలి. చనువు లేకపోతే నువ్వే నీ ఆలోచనే గొప్పది అనుకుంటే నీ ఆలోచన విధానంతోనే ఉండాలి. అంతేగాని మాటలు తడబడకూడదు, మాటలు తక్కువ ఎక్కువలు కాకూడదు. జాగ్రత్తగా నాలుకలు జాగ్రత్తగా ఉండే విధంగా, నాలుక ఎన్నో విధాలుగా రకరకాలుగా మాట్లాడేది నేర్చుకుంటాం పెదవులతో కలిపి. కాబట్టి మన వాయిస్ మంచి అద్భుతంగా లేకపోయినా వేరే వ్యక్తులను ఇబ్బందులు గురి చేసే విధంగా ఉండకూడదు అని ప్రజలకు, మిత్రులకు, శ్రేయభిలాషులకు, ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా కానీ మంచి క్రమశిక్షణ విధానాలతో మన మాటలు ఉండాలని మహాజన రాష్ట్ర సమితి తెలియజేస్తున్నాం.